దగ్గర కనిపిస్తుంది కదా, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. నేను అక్కడైతే నిమ్మకాయ తీసుకున్నా, మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ. ఈరోజు సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మొత్తం వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. పొద్దున్నే లేచాను 5ంటికి. ఏం చేద్దామని చదువుకుంటున్నాను అనమాట. ఏంటి మటన్ కొనడానికి వెళ్తున్నా అని చెప్పి చదువుకుంటుంది అనుకుంటున్నారా? 5ంటికి లేచాను. 5ంటికే మటన్ తెచ్చుకొని ఏం చేస్తాం చెప్పండి. అందుకని ఫస్ట్ 5ంటికి లేచి చదువుకుంటున్నాను. ఎందుకబ్బా చదువుకుంటుంది అనుకుంటున్నారా? నా లైఫ్లో రోజు ఒక గంట సేపైనా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనే నేను పొద్దున్నే 5ంటికి లేచి రోజు ఒక గంట సేపైనా చదువుకోవాలి అని డిసైడ్ అయిపోయాను. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఏ వృత్తిలో ఉన్నా సరే వాళ్ళు అట్లీస్ట్ డైలీ ఒక అరగంట సేపైనా వాళ్ళకి సంబంధించింది ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తే అది వాళ్ళ లైఫ్లో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. చదువుకోవడం అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మటన్ కొనడానికి వెళ్దాం, సరేనా? ఇప్పుడైతే టైం 7:30 దాటిందనమాట. నేను ఇంకా జడ వేసుకోవాలి. జడ వేసుకున్న తర్వాత వెళ్దాం మటన్ కొనడానికి. నువ్వు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 వీక్ అయిందనమాట. కరెక్ట్గా సాటర్డేకి 1 వీక్ అయింది. ఇవాళ సండే కదా, 8th డే అనమాట. నాకు ఇప్పటి వరకు 24 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకు వ్యూస్ కూడా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా అమ్మ అయితే నాకు టిఫిన్ పెట్టేశారనమాట. నేను ఏం తింటున్నానంటే ఆవిరి కుడుము, 2 గుడ్లు. ఆవిరి కుడుము చాలా బలం కదా, మా అమ్మ నా కోసం వేసి పెట్టారనమాట. తినేస్తున్నాను. ఇంత వయసు వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే, లైఫ్లో హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇంకా షుగర్ ఐటమ్స్, మైదా ఇలాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదనమాట. అన్నం కూడా తగ్గించి తినాలి. కూరలు ఎక్కువ తినాలి. కూరలు ఎక్కువ తినాలంటే ఉప్పు కారం తక్కువ వేసుకుంటే కూరలు ఎక్కువ తినగలుగుతాము. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా హెల్తీగా ఉంటారు. నేను ఇంకా రెడీ అయిపోయాను, తినేసాను కదా, ఇక బుట్ట పట్టుకున్నా కావాలి కదా మటన్ తెచ్చుకోవడానికి. వెళ్దాం ఇక అయితే. నడుచుకుంటూ వెళ్దాం. మా కాలనీ మొత్తం చూపిస్తాను మీకు. నేనైతే మా హోమ్ టూర్ మొత్తం, మా అపార్ట్మెంట్ టూర్ అంతా చూపించాను కదా. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేయండి, నా ఛానల్లో ఉంటుంది. మేమైతే 2nd ఫ్లోర్లో ఉంటాను. మీ అందరికీ తెలిసిందే కదా. వచ్చేసా బయటికి. చూసారా, రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. నడుద్దాం, ఇంకా వెళ్దాం. సూర్యుడు కూడా వచ్చేసాడు. 8 అవుతుంది కదా, సూర్యుడు ఇంకా ఎండాకాలంలో మీ అందరికీ తెలిసింది కదా. గవర్నమెంట్ హౌసెస్ అంటే ఇక్కడ అందరూ మ్యాక్సిమం బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. ఇలా రోడ్డు పక్కనే మాకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అందరూ ఈ ఇళ్ళల్లో ఉండే వాళ్ళే రకరకాల వ్యాపారస్తులు, లేకపోతే రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళే ఇలా చిన్న చిన్న షెడ్లాగా రోడ్డు పక్కన వేసేసుకుని చిన్న చిన్న చిరు వ్యాపారులుగా మారిపోయారనమాట ఎవరు అపార్ట్మెంట్ ముందు వాళ్ళు. అయితే ఇంకా ఇదే వాటర్ ట్యాంకు, ఇక్కడ నుంచే వాటర్ సప్లై మొత్తం వస్తుంది అనమాట ఈ ఇళ్ళన్నిటికీ. నేనైతే మటన్ కొనడానికి వచ్చాను అన్నాను కదా, అదే కనిపిస్తుంది చూడండి మనుషులు రైట్ సైడ్ నుంచున్నారు కదా, అక్కడే నేను మటన్ కొనేది. మటన్ అయితే అరకిలో 500 అంట. నేను ఒక అరకిలో తీసుకున్నాను. రండి వెళ్ళి చూద్దాము. అలాగే పక్కనే ఉన్న చిన్న షాప్లో తాతగారి దగ్గర కనిపిస్తుంది కదా, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. నేను అక్కడైతే కొన్ని కూరగాయలు కూడా తీసేసుకున్నాను, చూపిస్తాను రండి. టమాటాలు తీసుకున్నాను, గోంగూర తీసుకున్నాను, నిమ్మకాయ తీసుకున్నా, మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట. అరకిలో మటన్ అయితే 1000 రూపాయలు ఇక్కడ, సారీ 500. నేను అరకిలో మటన్ తీసుకున్నాను. ఇంకా 100 రూపీస్ చికెన్ కూడా తీసుకున్నాను. మొత్తం నాకు కాదులేండి, కింద మా అమ్మగారు నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోలేక నన్ను కొంచెం తీసుకురమ్మంటే హెల్ప్ అడిగితే తీసుకున్నాను అనమాట. ఇది చూసారు కదా, ఈ బుట్ట తెచ్చుకున్నాను కదా, ఇందులో పెట్టేసుకున్నాను. ఇంకా
కొనటం అయితే అయిపోయింది కదా. వీటన్నిటికీ కలిపి డబ్బులు రూ. 74 అయినాయి అనమాట. అరకిలో టమాటాలు రూ. 24 అంట, ఒక ములక్కాడ రూ. 10 అంట, ఒక నిమ్మకాయ రూ. 10 అంట, ఇంకా గోంగూర 3 కట్టలు కలిపి రూ. 20 అంట. అదండి డీటెయిల్స్. ఇవన్నీ తీసుకున్నాను, ఇంకా రిటర్న్ అయిపోయాను ఇంటికి. ఇంకా ఊర్లోకి సెంటర్కి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు, అక్కడైతే ఎక్కువ దొరుకుతాయి, ఇంకా తక్కువ రేటుకే కూడా వస్తాయి అన్నమాట. కానీ ఈ దగ్గరలోనే తీసేసుకున్నాను ఈరోజు మీకు చూపిద్దామని కూడా. ఇంకా పక్కనే ఇంకో షాప్ కనిపిస్తే అక్కడ పుచ్చకాయలు అమ్ముతున్నారు. సరే ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా మధ్యాహ్నం తినవచ్చు అని చెప్పేసి పుచ్చకాయ కొనుక్కుందామని తీసుకున్నాను. రూ. 40 అంట. ఆవిడనే అడిగాను మంచిది చూసి ఇవ్వమని, అయితే ఇచ్చేశారు. ఇంకా ఏంటబ్బా ఇక్కడ ఫోన్పే ఉంది, సిగ్నల్ రాదు కదా అనుకుంటున్నారా? సిగ్నల్ అయితే ఇంట్లోకి అయితే రాదండి, బయట రోడ్డు మీదకి వస్తే సిగ్నల్ బాగానే వస్తుంది. ఇక్కడ ఆంటీలు రొయ్యలు అవన్నీ అమ్ముకుంటున్నారు కొంతమంది. చూశారు కదా, మటన్ అయితే కొనేసాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎలా ఉంది మా కాలనీ చెప్పండి కామెంట్స్లో, కంపల్సరీగా కామెంట్ పెట్టండి. నాకు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ 1 వీక్లో వచ్చారు, బట్ నాకైతే కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు. తప్పకుండా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు, నాకైతే కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాన్ని. ఇవ్వండి నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ ఇంట్లో ఎలా పెట్టేసా. ఇంకా మా మమ్మీ వచ్చి కర్రీ వండడమే లేటు. చూసారా ఎండలో వెళ్ళొచ్చేసేసరికి చెమటలు ఎలా పట్టేసినాయో. ఇంకా నాకైతే అలసట వచ్చేసిందనమాట. నడుచుకుంటూ మామూలుగా అయితే నడిచేయచ్చు, ఇంత ఎండలో నడవలేకపోతున్నాము. సరే ఇంకా వాటర్ తాగేసాను, ఇంకా ఏసీ వేసుకొని పడుకుంటున్నాను. ఓకే, సండే బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. టాటా.